హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలో మా పాప కేక్ చేసింది, అది కూడా మీతో షేర్ చేస్తాను అనేసి. చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను, మా పాప కేక్ చేస్తుంది, ఖచ్చితంగా షేర్ చేస్తాను అని. అలాగే నా రొటీన్ కూడా అనమాట, నైట్ నేను ఏమేమి పనులు చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియో అయితే షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అయితే పోతుందన్నమాట, పాస్ అవుతుంది. దానివల్ల నాకు ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఇలాంటివి చేయాలి అనేసి అదనమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఫస్ట్ అయితే మా పాప మైదా పిండి తీసుకుంటూ ఉంది ఫ్రెండ్స్. ఒక కప్ అయితే మైదా పిండి తీసుకునింది, అది మంచిగా జల్లించేసి ఇంకా ఆ తర్వాత నేను ఇంకో హాఫ్ కప్ అయితే తీసుకున్నాను అని చెప్పాను. ఎందుకు అంటే మా పాప మిక్సీలో ఒక 1 కప్ వరకు చక్కెర మిక్సీ పట్టేసింది అనమాట. దానికి తగ్గట్టుగా ఇక్కడ క్వాలిటీ అయితే చెప్తూ ఉన్నాను. ఇంకా అందుకనేసి ఇంకా హాఫ్ కప్ కూడా తీసుకున్నానా అని చెప్పాను అనమాట. అలా హాఫ్ కప్ తీసుకునేసింది మైదా పిండి, అది మంచిగా జల్లిచ్చేసింది. ఆ తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక 1 స్పూను, నెక్స్ట్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ అయితే తీసుకొని మంచిగా జల్లిచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మాత్రం ఇదిగోండి చూసారా, ఇంకా ఆ పిండి బౌల్ అయితే పక్కన పెట్టేసింది. మిక్సీలో స్టార్టింగే మా పాప చక్కెర ఒక 1 కప్ తీసుకొని మిక్సీ పట్టేసింది అనమాట. దానికి తగ్గట్టుగా ఆయిల్ ఫ్రెండ్స్, ఇది మనం రైస్ రిచ్ ఆయిల్ అయితే మనకు స్మెల్ రాకుండా ఉంటుంది. మనం కేకులో ఎప్పుడైనా కానీ స్మెల్ లేకుండా ఉంటే ఆయిలే తీసుకోవాలన్నమాట. అలాగా రైస్ రిచ్ ఆయిల్ అయితే ఒక హాఫ్ కప్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి పెరుగు ఫ్రెండ్స్, పెరుగు 1 కప్పు, చక్కెర 1 కప్ అయితే పెరుగు 1 కప్ వేసుకోవాలి. మైదా పిండి 1.5 కప్పు మైదా పిండి అయితే వేసుకున్నాము అంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట కేక్ అయితే మాత్రం. ఇక్కడ మనం పెరుగు యాడ్ చేసుకున్నాం కాబట్టి మరి ఎగ్గు వేసి పాలు వేసి చేసినట్లయితే రాదు, కానీ కేక్ అయితే చాలా బాగుంటుంది. మనకి నీసు వాసన రాకుండా చాలా బాగుంటుంది అనమాట పెరుగుతో కూడా. అంటే మనకు ఇంట్లో అస్తమానం పాలు గుడ్లు అయితే ఉండవు కదా, పెరుగు అయితే మాత్రం ప్రతి ఇంట్లో ఉంటుంది. కాబట్టి పెరుగుతో చేసుకోవడం బెటర్ అనమాట. మా ఇంట్లో అయితే ఎప్పుడు పెరుగు ఉండనే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మా పాప ఎప్పుడు కావాలంటే అప్పుడు కేక్ టక్కన చేసేసుకుంటూ ఉంటుంది. అందరి ఇండ్లలో ఎగ్స్ పాలు ఉండాలంటే ఉండవు, మా ఇంట్లో అయితే అసలు పాలు ఉండవు అనమాట. టీ తాగేస్తూ ఉన్నాం మేము ఎక్కువగా. అలా పెరుగు అయితే ఉంటుంది కాబట్టి అస్తమానం పెరుగుతోనే చేసుకుంటుంది మా పాప. చూసారు కదా, ఇక్కడ పెరుగు వేసుకొని ఇంకా ఆ తర్వాత పిండి కొద్దిగా వేసుకొని మిక్సీ అయితే పట్టేసింది మా పాప. మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో ఇక్కడ వెనీలా ఎసెన్స్ ఫ్రెండ్స్, ఒక మూత అనమాట. ఒక మూతతో అయితే మనకు మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. మనం టీ స్పూన్తో వేసుకుంటే కొంచెం అది ఎక్కువ తక్కువ అయినట్టుగా ఉంటుంది. మనకు ఈ ఎసెన్స్ ఉంటుంది కదా, ఆ మూతతోనే వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అది వేసిన తర్వాత మనం మిక్సీ పట్టకూడదంట, ఇలా కలిపేసుకోవాలంట. మా పాప అనింది ఆ మాట. ఎక్కువగా కేక్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మా పాప. అలా నాకు వచ్చు కానీ నేను మిక్సీ పట్టేస్తూ ఉంటానన్నమాట. లేదమ్మా మిక్సీ పట్టకూడదు అని చెప్తూ ఉంది మా పాప. అలా అది మంచిగా కలిపేసింది, మిక్సీలోనే కలిపేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది స్టీల్ది అనమాట, స్టీల్ బౌలు. ఇక్కడ నేను 1.5 కప్పు మైదా పిండి తీసుకునింది కదా మా పాప, ఇంకా పొంగే కొద్దీ కొంచెం ఎక్కువైపోతుంది. ఇక్కడ మనం పెరుగుతో చేసినాం కాబట్టి అంతగా ఎక్కువ పొంగలేదు. కాకపోతే పాలు మనము ఎగ్స్ అలా వేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా పొంగుతుంది, ఎక్కువగా పొంగుతుంది. పెరుగుతో అయితే కొంచెం లైట్గా పొంగుతుంది, మనకు ప్రాబ్లం అయితే లేదు. కానీ పాలతో అయితే ఎక్కువ పొంగుతుంది. పాలు వేసుకున్న ఈ బౌల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అందుకనేసి ఈ కప్పే నేను పెట్టాను మా పాపకైతే. దీంట్లోనే చేసుకున్నానా, ఒకవేళ మనం పాలు కానీ గుడ్లు కానీ వేసుకున్నప్పుడు అది కిందికి పోకుండా ఉంటుంది అని చెప్పాను. ఈలోపు ఇంకా గ్యాస్ మీద నేను బాండీ అయితే పెట్టాను ఫ్రెండ్స్. అది నీళ్ళ గుండం అనమాట, కొంచెం మందంగా ఉంటుంది. అందులో కొంచెం ఉప్పేసి మీడియం ఫ్లేమ్ పెట్టి నేను మూత పెట్టేసి బాగా వేడి చేసుకోవాలి ఫస్ట్ గుండం అయితే. ఈలోపు మా పాప ఇదిగోండి స్టీల్ ఈ బాండీలు అయితే కేక్ బ్యాటర్ అంతా వేసేసింది. కేక్ బ్యాటర్ చూసారు కదా, మనకు అంత గట్టిగా ఉండకూడదు, అంత నీళ్ళగా ఉండకూడదు. పర్ఫెక్ట్గా మనకు అలా అంటే జారుతూ ఉండాలి.
అలా అనమాట. అలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా కేక్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్, బాగా వేడైపోయింది. మనము మంట ఎప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ కేక్ అనేది కుక్ చేసుకోవాలి. అదే స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటేనే మనకు కేక్ అనేది బాగా వస్తుంది. బాగా పొంగినట్టుగా బాగా లోపల మనకు ఎటువంటి టెన్షన్ లేకుండా బాగా ఉడుకుతుందన్నమాట కేక్ లోపల. ఇంకా అలాగా మా పాప అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, కేక్ అయితే పెట్టేసింది లోపల. పిండి అయితే పెట్టేసింది. ఒక 45 మినిట్స్ 1 అవర్ దాకా పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము పిండి ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కదా, 1.5 కప్పు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి మనకి టైం అనేది 1 అవర్ ఖచ్చితంగా పడుతుంది టైం అయితే. అలాగా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. 45 మినిట్స్ తర్వాత మనం చాకు లేకపోతే ఏదైనా స్టిక్ కానీ ఏదైనా పెట్టి చూసుకున్నామంటే మనకు తేమ ఉందనుకోండి, ఇంకో 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూసుకుంటే మనకు సరిపోతుంది. నాకు తెలిసి 1 అవర్ కరెక్ట్గా పడుతుంది ఈ కేకు రెడీ అయ్యేసరికి. ఒక 1 కప్ అయితే మాత్రం మనకు 45 మినిట్స్ కల్లా అయిపోతుంది. మనం ఇక్కడ 1.5 కప్ వేసాం కాబట్టి 1 అవర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్, అంత ఎక్కువ కాకుండా అంత తక్కువ కాకుండా పెట్టుకోవాలి మనం మంట కూడా. అలా కేక్ కూడా రెడీ అయిపోయింది. మా పాప అయితే వేడి మీదనే తీసి పెట్టేసింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వరా? మా పాపకి చాలా ఇష్టం అనమాట ఇటువంటి కేకులు కానీ ఇలాంటివి పై స్వీట్లు కానీ ఇలాంటివి చేయడం అంటే చాలా ఇష్టం. ఐస్ క్రీమ్స్ కానీ కేకులు కానీ ఇలాంటివి మా పాప చేసినప్పుడు ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేస్తాను. మా ఇంట్లో ప్రతి వారానికి ఒక్కసారైనా కేక్ చేసుకొని తినాల్సిందే ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి నేను చేస్తాను, ఒక్కొక్కసారి మా పాప చేస్తుందనమాట. మా పాప ఓపిక లేదంటే నేను చేసి పెడతాను. తనకి ఓపుకునేది అనుకోండి, నన్ను అడగకుండా తనే చేసుకుంటుందనమాట, ఈరోజు చేసుకున్నట్టుగా. అలాగా ఇంకా నేనైతే ఈ కర్టన్స్ వచ్చేసి ఉదయం వేసాను ఫ్రెండ్స్. 10 గంటలకు వాషింగ్ మిషన్లో వేస్తే 12కి అయిపోయిందనమాట వాషింగ్ మిషన్. అప్పుడు ఆరేసాను ఈ కర్టన్స్ అయితే. 4 గంటలకల్లా ఆరిపోయాయి. అట్లే పక్కన తీసి పెట్టేశాను. ఇంకా అవైతే ఇక్కడ చూపిస్తున్నా మీకు. ఎంత మురికిగా ఉన్నాయి అంటే అంత మురికిగా ఉన్నాయి ఫ్రెండ్స్. వంట రూమ్ నుంచి మనం బయటకు వస్తాం కదా, వంట రూమ్ నుంచి హాల్లోకి వస్తాము. అప్పుడు మా బాబు మా ఆయన అయితే అక్కడే పట్టుకొని తుడిచేవాళ్ళంట. నాకైతే ఆ విషయం తెలీదు. ఏంది నాన్న ఇంతగా మాసిపోయింది ఇక్కడ అని మా పాపని అడిగితే, అమ్మ నాన్న తమ్ముడు వచ్చేసి దానికే కటన్కే రుద్దేస్తున్నారు, దానివల్ల అది ఎక్కువగా మాసిపోయిందని చెప్పేసి చెప్తూ ఉంది మా పాప. నేనైతే ఎప్పుడు గమనించింది లేదు ఫ్రెండ్స్ అలా చేస్తారని. నేను మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ దగ్గర ఒక క్లాత్ అనేది పెట్టాను, చేతులు కడుక్కున్నప్పుడు క్లాత్ తుడుచుకోండి అనేసి. కానీ వాళ్ళు ఆ పని చేయకుండా కటన్కి తుడుస్తూ వస్తూ ఉన్నారంట. తీరా చూసేసరికి ఎంత నల్లగా అయిపోయిందంటే అంత నల్లగా అయిపోయింది. అక్కడ నేనేం చేశానంటే లిక్విడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, లిక్విడ్ వేసి బాగా రుద్దేశానమాట. చేత్తో కాదు, క్లాత్తోనే ఆ క్లాత్ మీద ఆ క్లాత్ పెట్టి బాగా స్ప్రెడ్ చేసేసి వాషింగ్ మిషన్లో వేశాను. మురికి అంతా ఎంత బాగా పోయిందో, మురికి ఫుల్గా పోయిందనమాట. మొత్తం పోయి తెల్లగా వచ్చేసింది. నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. అది ముందుగానే తెల్లగా ఉంది కదా, నేను మురికి పోతుందో లేదో అనేసి చాలా భయపడ్డానమాట. కానీ చాలా బాగా పోయింది. చాలా మంచిగా అనిపించింది, అమ్మయ్య మురికిపోయింది అనేసి. ఎందుకు అంటే మళ్ళీ కొత్తవి కొనాలంటే ఇప్పట్లో రేట్ ఎక్కువ, పైగా ఇల్లు కట్టుకుంటున్నాం కదా. ఇంకా ఇల్లు కట్టుకునేటప్పుడు ఇటువంటి ఖర్చులన్నీ కొంచెం తగ్గించుకోవాలన్నమాట. ఎలాగో మేము సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత కొత్త కర్టన్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాము. కానీ మేము బాడీకి వచ్చిన చోట మాత్రం కర్టన్స్ ఎక్కువైతే తీసుకోలేదు ఫ్రెండ్స్. అక్కడ వేసినటివే అనమాట. 2-3 అయితే నేను తీసి పెట్టలేదు. కానీ మా సొంత ఇంట్లో ఉన్నప్పుడైతే 2-3 దాకా పెట్టుకునేదాన్ని. వేసిన వెంటనే అది తీసేసి మళ్ళీ వేరే కర్టన్ అలా వేసేదాన్ని అనమాట. మా ఇంట్లో 10 ఏళ్ళు ఉన్నాం కదా, అలా అనమాట. కానీ బాడిగలలో మాత్రం మేము ఇప్పటికే 5 ఏళ్ళు అయింది వచ్చి. ఇవి మా సొంత ఇంట్లో ఉండే కర్టన్సే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కర్టన్స్ అయితే ఏమి కొనలేదు, ఓన్లీ విండోస్ మాత్రమే కొన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా సొంత ఇంట్లో విండోస్ చాలా తక్కువ అనమాట. ఒక్కటే విండో ఉండేది అక్కడ, ఎక్కువ లేవు. అందుకనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత విండోస్ అయితే 2 బెడ్రూమ్లలో హాల్లో ఉన్నాయి కదా, అవి మాత్రమే కొన్నాను. అలా ఇంకా మేమైతే అలాగే చూసుకొని కొంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి కొన్ని పొదుపు మాట్లాడేటివి, పొదుపుగా వాడుకోవడము, పొదుపుగా కొనటము, ఇలాంటి వీడియోస్ మీకు మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా మనకు
చూపిస్తూ ఉన్నారు కదా, అవి కొంటున్నాము ఇవి కొంటున్నాము అనేసి మొత్తం డెకరేషన్ అంతా చేసి చూపిస్తూ ఉన్నారు కదా. మనకు ఉన్నంతలో సర్దుకుంటేనే మన జీవితం అనేది హ్యాపీగా ఉంటుంది. నా వీడియోస్ చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొనటంలో మాత్రం కంట్రోల్గా ఉంటారనే ఉద్దేశంతో అయితే నేను షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నాలాగా ఆలోచిస్తూ నాలాగా కొంచెం పొదుపు చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే. ఇంకా తర్వాత నేను కర్టన్స్ ఆరిన తర్వాత బెడ్షీట్లు అయితే వేశాను ఫ్రెండ్స్. దివానా కాటుది మా బెడ్రూమ్లో బెడ్షీట్ అనమాట, అది కింద వేస్తాను. ఆ రెండు అయితే వేసేసాను. అవి కూడా ఆరిపోయాయి. 6 గంటలకు తీసేసాను అనమాట. 6 గంటలు తీసేసి అవి ఆరిపోయాయి. అవి కూడా అవి తీసిన తర్వాత ఇవి వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూసారా, కనీసం నేను 2-3 సార్లు ఖచ్చితంగా వేస్తాను ఫ్రెండ్స్ రోజైతే. బట్టలు అలా వేస్తేనే నాకు బట్టలు అయిపోతాయి అన్నమాట. అలా ఇంకా ఆ తర్వాత ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఉదయం పప్పన్నం చేశాను, అదైతే తినేసాము. తిన్న తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, సామాన్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా సామాన్లు. ఇంకా క్లీన్ చేసేసి పడుకుంటే రేపటికైతే అస్సలు ఉండవన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వ్లాగు. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.